ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, కోటిలో ఒక్కరికి దక్కే అదృష్టం ఇది. ఈ బంధమే శాశ్వతము. ముందు చేసిన పాపాలను ఇలా కడిగేసుకోమ్మా అని చెప్పి బాబాగారు మనకు తెలియని ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారండి. మన జీవితంలో మనం చేసిన పాపాలను ఎలా కడిగేసుకోవాలి? కర్మ సిద్ధాంతమే మనకు తెలియచేస్తుంది. మనం పడుతున్న బాధలే మనం చేసిన తప్పులకు కర్మగా అనుభవిస్తూ ఉన్నాం. వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, వాటి నుండి ఎలా బయటపడాలి అనే విషయం తెలుసుకోవాలంటే బాబాగారు అందిస్తున్న ఈ చిన్న కథే ఒక ఉదాహరణ. ఒక చిన్న పల్లెటూరు. ఆ గ్రామంలో నాగరాజు అనే ఒక పేద కూలివాడు జీవనం సాగిస్తూ తన భార్య బిడ్డలతో ఉండేవాడు. అతని భార్య పేరు సులోచన, బిడ్డ పేరు గిరిధర్. ఒక్కడే కొడుకు కావడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. నాగరాజుకి ఒక కన్ను లేకపోవడంతో చూడటానికి కొంచెం వికృతంగా కనిపించేవాడు. అది చూసిన కొడుకు గిరిధర్ హేయభావంతో ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజు కొంతమంది పిల్లలు గూటి బిళ్ళ ఆడుకుంటూ ఉంటారు. ఆ సమయానికి నాగరాజు అక్కడికి వచ్చి, ఏంటి పిల్లలు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి అటు దూరంగా వెళ్ళి ఆడుకోండి అని? ఇక్కడ ఆడొద్దని ఎన్నిసార్లు అన్నాను? ఇంకోసారి ఇక్కడ ఆడితే ఒక్కొక్కడికి కాళ్ళు విరుక్కొడతాను అని అనగానే కొడుకు కల్పించుకొని గిరిధర్ ఇలా అంటాడు, ఏంటి నాన్న, మా స్నేహితులతో కలిసి అందరూ ఆడుతూ ఉంటే అడ్డు తగులుతావే, అందుకే నువ్వంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అప్పుడు గిరిధర్ అమ్మ వచ్చి సులోచన ఇలా అంటుంది, అది అంత మంచిది కాదు నాయనా, అది ఎంతో ప్రమాదకరమైన ఆట, అందుకే నిన్ను కూడా ఆటని ఆడనివ్వటం లేదు. సరే కానీ నీకిష్టమైన ఆలుగడ్డ కూర వండాను, రా తిందువు అని అమ్మ ఆప్యాయంగా పిలుస్తుంది. నేను తర్వాత తింటాలేమ్మా, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు. ఏంటమ్మా, నాన్న వల్ల నా స్నేహితులందరూ దూరం అవుతున్నారు. అసలు ఆ ముఖమే చూడడానికి నాకు ఇష్టం లేదు. ఇక చాలు గాని వెళ్ళి అన్నం తిని పడుకో, ఉదయం లేచి బడికి వెళ్ళాలి కదా. అలా గిరిధర్ భోజనం చేసి పడుకున్న తర్వాత నాగరాజు ఇంటికి వస్తాడు. వచ్చి రాగానే డబ్బులు దాచుకునే డబ్బీలో 1 రూపాయి వేస్తాడు. ఏవయ్యా, ఇప్పటి వరకు ఎంత దాచావేంటి? ఒక 100 రూపాయలు అయి ఉంటాయా అని సులోచన అడుగుతుంది. 100 ఏంటే, 200 దాకా అయి ఉంటాయి. అయితే ఇంక800 దాచితే నీ కన్ను ఆపరేషన్ చేయించుకోవచ్చన్నమాట. నువ్వు చెప్పేది బానే ఉందే. ఆ డబ్బు నా కోసమైతే కాదు, మన గిరిధర్ కోసం. వాడిని బాగా చదివించి డాక్టర్ని చేయాలి. అప్పుడు వాడే నాకు కంటికి ఆపరేషన్ చేస్తాడు. అది ఎప్పటికి జరిగినూ ఒక కన్ను లేకపోయినా కలలు కనటం మాత్రం మానలేదు కదా. ముందు నువ్వు కన్ను బాగా చేయించుకోవయ్యా అని అంటుంది భార్య. తర్వాత వాటిని వాటంతట అవే అన్నీ జరుగుతాయి కదా. అయినా నువ్వు బాగుంటేనే కదయ్యా మేము బాగుండేది అని సులోచన అనగానే నాగరాజు ఇలా అంటాడు, ఒక కన్నే కదే కనబడకుండా ఉండేది, ఏ కాలో చెయ్యో కాదు కదా మనం చేసే పనికి అడ్డుగా ఉంది అని చెప్పడానికి. ఇలా జరిగినన్ని రోజులు జరగనివ్వు, ఎంతకాలమైతే అంతకాలం. ఇప్పుడు నన్ను ఎవరు చూడాలి చెప్పు? ఆ డబ్బుతో వాడి భవిష్యత్తు కోసం వాడితే బాగుంటుంది కదా. నీ రూపం చూసి నీ కొడుకే అసహించుకుంటున్నారయ్యా. దానివల్ల వాడు రోజు రోజుకి నీకెక్కడ దూరం అవుతాడో అన్న బెంగతో ఇలా అంటున్నాను అని సులోచన అంటుంది. చిన్నపిల్లవాడు కదే, ఇప్పుడు వాడికి ఏం తెలుస్తుంది చెప్పు? రేపు పెద్దయ్యాక వాడే మనల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. చూస్తా ఉండు, ఇక చాలా రాత్రి అయింది, వెళ్ళి పడుకో అని అంటాడు నాగరాజు. అలా ఆ మరుసటి ఉదయం సులోచన తన కొడుకుని స్కూల్కి పంపుతూ ఉంటుంది. ఇదిగో గిరిధర్, తప్పకుండా ఈ క్యారేజీని మరిచిపోకుండా తీసుకెళ్ళు. నువ్వు ఒక్కడివే వెళ్ళవద్దు, నాన్నని కూడా తీసుకెళ్ళు, ఉండు వచ్చేస్తాడు అని అంటుంది. అమ్మో, నాన్న వచ్చేలోపు నేను వెళ్ళిపోవాలి. నేను నా జతగాళ్లతో కలిసి వెళ్ళిపోతానులేమ్మా అని చెప్పి పరుగు పరుగున గిరిధర్ ఇంటి నుండి స్కూల్కి క్యారేజీ మర్చిపోయి హడావిడిగా వెళ్ళిపోతాడు. ఇక నాగరాజు ఇంటికి వస్తాడు. సులోచన ఇలా అంటుంది, అయ్యో ఏంటండి, చెబుతూనే ఉన్నాను క్యారేజీ మర్చిపోతాడు అని, అయినా వీడు మర్చిపోయి వెళ్ళిపోయాడండి. క్యారేజీ వెళ్ళి మీరైనా ఇచ్చేసి రండి అని అంటుంది. నేను బడి దగ్గరికి వెళితే వాడు విసుక్కుంటున్నాడే, నువ్వే వెళ్ళి ఇచ్చిరా,
అని అంటాడు. నేను పనికి వెళ్ళిపోతాను అని చెప్పగానే, నాకు ఇంట్లో బోలెడన్ని పనులున్నాయండి, వెళ్లే దారే కదా, ఇచ్చి వెళ్ళు, ఆడేమైనా అంటే చెప్పు, నేను తిడతాను వాణ్ణి అని అంటుంది. అలా క్యారేజీ తీసుకుని నాగరాజు బడి దగ్గరికి వెళతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గిరిధర్ని బయటికి పంపమని చెప్పి సెక్యూరిటీని అడుగుతాడు. అలా ఆ విధంగా గిరిధర్ బయటికి వస్తాడు. గిరిధర్ ఇలా అంటాడు, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న, నువ్వు బడి దగ్గరికి రావద్దు అని. నీ కొడుకు అని తెలిస్తే అందరూ నన్ను అసహించుకుంటారు. ఇంకెప్పుడు నువ్వు నా బడి దగ్గరికి రావద్దు. ఆకలితోనైనా ఉంటాను, కానీ ఇంకోసారి నువ్వు తీసుకొచ్చావంటే నేను తినను అని అంటాడు. అప్పుడు నాగరాజు, సరేలే నాన్న, ఈ ఒక్కసారికి తీసుకో, ఇంకెప్పుడు ఇక్కడికి రానులేరా. అలా చాలా దురుసుగా క్యారేజ్ తీసుకుని గిరిధర్ లోపలికి వెళ్ళిపోతాడు. నేను అంటూనే ఉన్నాను ఆడికి వెళ్ళనే అని, అయినా వినిపించకుండా పంపించింది. ఇప్పుడు చూడు వాడెంత బాధపడుతున్నాడో ఏంటో. సరేలే, చేసేదేముంది అని అక్కడి నుండి తన పని కోసం వెళ్ళిపోతాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నాగరాజు ఇంటి దగ్గరికి పట్నం నుంచి రామయ్య అనే వ్యక్తి వస్తాడు. వచ్చి నాగరాజుతో ఇలా అంటాడు, ఏరా నాగరాజు, నీ కొడుకు పట్నంలో చదువుతున్నాడు అని తెలిసింది, ఏం చదువుతున్నాడేంటి అని అడుగుతాడు. అప్పుడు నాగరాజు ఇలా అంటాడు, అవునయ్యా, వాడు పట్నంలో చదువుతున్నాడు, అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఎక్కడున్నాడేంటి అని అడుగుతాడు రామయ్య. హాస్టల్లో జాయిన్ చేయిద్దామని చూశాము, అక్కడ వానికి భోజనం నచ్చక స్నేహితులతో కలిసి ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడయ్యా అని చెబుతాడు. మరి నీ సంపాదనంతా నీ కొడుకుకి బాగానే ఖర్చు అవుతూ ఉంటుందే అని అంటాడు. ఏం చేయమంటావయ్యా, వాడు బాగుంటే చాలు అని ఇన్ని తిప్పలు పడుతున్నాం, ఏది చేసినా అంతా వాడి భవిష్యత్తు కోసమేనయ్యా. అప్పుడు రామయ్య, నీకు ఇక్కడ సంపాదన తక్కువైంది అని నాకు తెలుసు, వెంటనే నువ్వు నీకిబ్బంది లేకపోతే పట్నంలో నా దగ్గరికి వచ్చి నా గోడౌన్లో నా మనిషి అనేవాడు ఒకడుంటే నాకు మంచిది అని నా ఉద్దేశం. నీకు ఉండేందుకు ఒక వసతి కూడా కల్పిస్తాను, తర్వాత నీ ఇష్టం అని రామయ్య అంటాడు. ఈ విషయం నా భార్యతో సంప్రదించి చెబుతానయ్యా అని అంటాడు నాగరాజు. అలా నాగరాజు జరిగిన విషయమంతా సులోచనతో వివరిస్తాడు. అప్పుడు సులోచన కూడా, సరేనయ్యా, ఇంతకీ రూపాయి ఎక్కువ వస్తే ఎందుకు వెళ్ళకూడదు చెప్పండి, పైగా వసతి కూడా ఇస్తున్నారు, పైగా మన అబ్బాయి కూడా అక్కడే ఉంటున్నాడు కదా. అలా భార్య అనేసరికి నువ్వు వస్తావో రావో అనుకున్నానే, నువ్వు వస్తానంటే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు, అయితే వెంటనే రామయ్య గారికి కబురు పెట్టి 2 రోజుల్లో వస్తున్నామని చెబుతాను అంటాడు నాగరాజు. అలా ఇద్దరు కలిసి పట్నం వెళ్ళి రామయ్య దగ్గరికి పనికి చేరుకుంటారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత నాగరాజు భార్యతో ఇలా అంటాడు, మనం ఇక్కడ చక్కగా వండుకొని తింటున్నాం, పాపం మన గిరిధర్ వాడే వండుకొని తింటున్నాడో లేదో, సమయానికి తింటున్నాడో లేదో, అసలే వాడికి ఏం తిన్నా పడదు అని నాగరాజు అనగానే అప్పుడు సులోచన కూడా, అవునయ్యా, వాడు సరిగ్గా తింటున్నాడో లేదో, ఒక పని చేద్దాం, వాడిని కూడా మన దగ్గరే ఉంచుకుందామయ్యా, పైగా హాస్టల్లో కాకుండా స్నేహితులతో విడిగా ఉంటే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కదా, రేపు ఒకసారి మీరు వెళ్ళి వాడిని రమ్మన్నాను అని చెప్పి తీసుకురా. అలా నాగరాజు గిరిధర్ని పిలవడానికి ఇంటికి తన రూమ్ దగ్గరికి వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి లోపలి నుండి బయటికి వస్తూ ఉంటాడు. అతనిని పిలిచి నాగరాజు ఇలా అడుగుతాడు, అయ్యా, ఇక్కడ గిరిధర్ అనే ఒక కుర్రవాడు ఇంజనీరింగ్ చేస్తూ ఉంటాడు, తన స్నేహితులతో కలిసి ఒక ఇంట్లో ఉంటున్నాడు, ఒకసారి పిలుస్తారా, ఇదేనయ్యా ఆ ఇల్లు, చూడండి ఒకసారి ఉన్నాడో లేదో అని అంటాడు నాగరాజు. అప్పుడు ఆ వ్యక్తి, గిరిధర్ అనే పేరుతో ఇక్కడ ఎవరూ లేరే, కాకపోతే 4 కుర్రవాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు ఇక్కడే డాబా పైన ఉంటున్నారు, మీరు ఒక్క నిమిషం ఇక్కడే ఆగండి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను అని చెప్పి ఆ వ్యక్తి పైకి వెళ్ళి గిరిధర్ అనే వ్యక్తిని పిలిచి మీ నాన్నగారు వచ్చారు అని చెబుతాడు. గిరిధర్ కిందికి వచ్చి, ఏంటి నాన్న ఇక్కడికి కూడా వచ్చావు, అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను నేనున్న చోటికి రావద్దు అని, నాకు ఇష్టం లేని పని ఎందుకు మీరు పదే పదే చేస్తున్నారు, వద్దన్నా నా వెంట పడుతూనే ఉన్నావు, ఏంటి నాన్న అని అంటాడు. అది కాదురా, నాకు ఇక్కడే దగ్గరలో పని దొరికింది, వచ్చి వారం రోజులయ్యింది, మీ అమ్మ నేను ఇక్కడే ఉంటున్నాంరా, మనకు ఇచ్చిన ఇల్లు చాలా పెద్దదిరా, నువ్వు కూడా మాతోనే ఉండమని చెప్పడానికి వచ్చాను
అయినా నువ్వు ఇలా అంటావనేనయ్యా ఈ గేటు దగ్గరే నిలబడి నిన్ను పిలిపించాను అని నాగరాజు అంటాడు. సరే, ఎక్కడ ఉంటున్నారో చెప్పండి, నాకైతే ఇప్పుడు రావడం కుదరదు, కానీ ఆదివారం వస్తాను, నువ్వు వెళ్ళింకా అని అంటాడు. అలా నాగరాజు ఎక్కడ ఉంటున్నారో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గిరిధర్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ స్నేహితులు ఇలా అడుగుతారు, ఏరా గిరిధర్, ఎవరతను అని ఒక అబ్బాయి అడుగుతాడు. మా ఇంట్లో పనివాడురా, మా నాన్న ఏదో కబురు పెట్టాడు అందుకే వచ్చాడు అని అంటాడు. ఇంకో స్నేహితుడు ఇలా అంటాడు, అనుకున్నాను అతను మీ పనివాడే అని, పైగా అతనికి ఒంటి కన్ను, అతనిని చూస్తుంటేనే భయంకరంగా ఉన్నాడు. అవునరా బాబు, అందుకే వాడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అని అంటాడు గిరిధర్. ఇంకొక స్నేహితుడు వచ్చి ఇలా అంటాడు, అదేంట్రా గిరిధర్, ఇప్పుడే కదా ఓనర్ వచ్చి మీ నాన్నగారు వచ్చారు అని చెప్పారు, మరి వీడికెందుకురా అబద్ధం చెబుతున్నావు అని తన స్నేహితుడు సురేష్ అంటాడు. విన్నావా, నీవి పామ చెవులురా బాబు అని అంటాడు గిరిధర్. ఏం చేస్తాం, మా నాన్నను చూస్తే ఆ ఒంటి కన్ను వేసుకుని భయంకరంగా ఉంటాడు, అతనే మా నాన్న అని తెలిస్తే పరువు పోతుంది అని అలా చెప్పాను. సిగ్గులేదురా నీకు, ఇంత కష్టపడి చదివిస్తున్న అతన్ని నాన్న అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? మళ్ళీ నెల తిరిగేసరికి ఖర్చులకి ఫీజులకి డబ్బులు మాత్రం నీకు కావాలి కదా. ఛీ, నిన్ను ఏమనాలో కూడా నాకు తెలియటం లేదురా. బాగా చదువుతావని ఇంతవరకు నీకు గౌరవం ఇచ్చాను, ఇక నుండి నువ్వు నా స్నేహితుడివి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. సరే సరేలేరా బాబు, ఇక మీదట ఈ మ్యాటర్ని ఇక్కడికి వదిలేయండి, ఇది నా పర్సనల్ అని గిరిధర్ కప్పిపుచ్చుకుంటాడు. అలా 2 రోజులు గడిచిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న ఉంటున్న ఇంటి దగ్గరికి వెళతాడు. రావడంతోనే నేను ఉన్న చోటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను, చూడు ఇప్పుడు నా స్నేహితుల దగ్గర నా పరువు పోయింది. ఆ గుడ్డోడేనా మీ నాన్నగారు అని అందరూ ఎగతాళి చేస్తున్నారు, ఇంకెప్పుడు నా దగ్గరికి రావద్దు అని అంటాడు. సులోచన ఇలా అంటుంది, అదేంట్రా గిరిధర్, నాన్నని పట్టుకొని అన్ని మాటలు అనేస్తున్నావు, నువ్వు అక్కడ సరిగ్గా తింటున్నావా లేదా అని ప్రతిరోజు మీ నాన్నగారు బాధపడుతూ ఉంటే నేనే నిన్ను తీసుకుని రమ్మని పంపాను మీ నాన్నగారిని అని చెప్పేసరికి, హా వచ్చాను కదా, చూశారు కదా, ఇక మీదట ఎప్పుడు పంపవద్దు. అదేంట్రా, నిన్ను కూడా మాతో పాటే ఇక్కడే ఉండిపోమని చెప్పడానికే పిలిపించాను, నువ్వేమో విడిగా అక్కడే ఉంటాను అంటున్నావు, ఖర్చులు కూడా ఎక్కువైతాయి కదరా, మాతో పాటు నువ్వు కలిసి ఉంటే అవన్నీ కలిసి వస్తాయి కదా, వచ్చి రాగానే వెళ్ళిపోతాను అంటే మాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పు అని తల్లి చెప్పేసరికి, నాకు ఇక్కడ వచ్చి ఉండడం ఇష్టం లేదు, కాలేజీకి ఇక్కడికి చాలా దూరం, రోజూ ఇక్కడి నుండి వెళ్ళడం కూడా కష్టం, ఇంకొక సంవత్సరమే కదా నా చదువు అయిపోతుంది, కావాలంటే ప్రతి ఆదివారం వచ్చి వెళ్తూ ఉంటాను. అలా గిరిధర్కి తల్లిదండ్రులతో కలిసి ఉండడం ఇష్టం లేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. 1 సంవత్సరం తర్వాత చదువు పూర్తి చేసుకొని బొంబాయిలో మంచి ఉద్యోగం సంపాదించి అక్కడికి వెళ్ళిపోతాడు. ఒకరోజు భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, ఏంటే సులోచన, అబ్బాయి వెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఒక్క ఉత్తరం కూడా రాయలేదు, ఇక్కడికి రావడం కూడా లేదు, ఎలా ఉన్నాడో ఏం తింటున్నాడో మనం వెళ్ళి చూద్దామంటే ఎక్కడున్నాడో కూడా తెలీదే. పోనీలే అయ్యా, వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు, బహుశా వాడికి సెలవులు దొరికి ఉండవు, లేకపోతే వచ్చి వెళ్ళేవాడే, ఏమో రేపు మనలో ఎవరికైనా ఏమైనా జరిగితే వాడికి కబురైనా అందుతుందో లేదో అని నాగరాజ్ అనేసరికి సులోచన ఇలా అంటుంది, అయ్యో అలా అనకయ్యా, అలాంటిదేమీ జరగదులే, కొంచెం ఓపిక పట్టు, వాడు వస్తాడులే. అలా ఒకరోజు పని నుండి నాగరాజు ఇంటికి తిరిగి వస్తూ ఉండగా గిరిధర్ స్నేహితుడు సురేష్ ఎదురుపడతాడు. మీరు మా గిరిధర్ నాన్నగారే కదండి అని అడుగుతాడు. అవునయ్యా, నేను గిరిధర్ వాళ్ళ నాన్న, మేము ఇంజనీరింగ్ చదివే సమయంలో ఒకే ఇంట్లో అద్దెకి కలిసి ఉండేవాళ్ళము, మీరు అక్కడికి ఒకసారి వచ్చినప్పుడు మిమ్మల్ని నేను చూశానండి, ఇప్పుడు గిరిధర్ ఎలా ఉన్నాడండి అని అడుగుతాడు సురేష్. ఏమోనయ్యా, వాడిని చూసి 5 సంవత్సరాలు అవుతుంది, అప్పుడు బొంబాయిలో ఉద్యోగం వచ్చింది అని వెళ్ళిపోయాడు, ఆ తర్వాత మళ్ళీ రాలేదు, ఒక్క ఉత్తరం కూడా ఇంతవరకు వేయలేదు, ఏమోనయ్యా అని అంటాడు. అదేంటి, వాడు బొంబాయి నుండి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది కదా, వాడికి పెళ్ళయి 3 ఏళ్ల పాప కూడా ఉంది, ఇప్పుడు ఈ ఊర్లోనే ఉంటున్నాడు, మీకు ఈ విషయం తెలీదా అని అంటాడు ఆ సురేష్. అప్పుడు నాగరాజ్ ఇలా అంటాడు, ఈ ఊర్లోనే ఉన్నాడా, పెళ్లి కూడా అయిపోయిందా, అయితే నాకు ఈ విషయం తెలీదయ్యా
అయితే వాడు మీకేమీ చెప్పలేదన్నమాట. వాడు ఇప్పటికీ ఇంకా మారలేదు. వాడు ఉన్న ఇల్లు చూపిస్తాను రండి అని గిరిధర్ స్నేహితుడు సురేష్ నాగరాజుని తీసుకుని గిరిధర్ ఉంటున్న ఇల్లుని చూపించి వెళ్ళిపోతాడు. గుండె నిండా బాధని పెట్టుకుని నాగరాజు జరిగిన విషయమంతా సులోచనతో చెబుతాడు. చూశావా సులోచన, వాడు ఈ ఊర్లోనే ఉంటూ ఒక్కసారి కూడా వాడికి మనల్ని చూడాలనిపించలేదు. మనమేమో వాడెలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో అని ఎప్పటికప్పుడు కంగారు పడుతూనే ఉన్నాము. అప్పుడు సులోచన ఇలా అంటుంది, అసలు ఏం జరిగిందో మనకేం తెలుసయ్యా, ఒకసారి వెళ్ళి వాడిని కోడల్ని తీసుకుని వద్దాం. పైగా మనవరాలు కూడా అంటున్నారు, అందరినీ చూసినట్టుంటుంది కదా, నువ్వు వెళ్ళి వస్తావా అని అంటుంది. నాకు వెళ్ళాలని ఉందే, కానీ వాడు నన్ను చూడగానే విసిగించుకుంటున్నాడు, అసహించుకుంటున్నాడు. నేను ఎలా వెళ్ళి వాడికి నా ముఖం చూపించను చెప్పు. మళ్ళీ ఎందుకు వచ్చావని అడిగితే ఏం సమాధానం చెప్పను అని నాగరాజ్ అంటాడు. నా మాట విని నువ్వే ఒకసారి వెళ్ళిరా, విషయమేంటో తెలుసుకునిరా అని అంటాడు. అప్పుడు సులోచన, వాడికి ఇప్పుడు బుద్ధొచ్చిందండి, ఇప్పుడు పెళ్ళయి ఒక పాప కూడా ఉంది అంటున్నారు, తప్పకుండా వాడు మారి ఉంటాడు. ఒక్కసారి మీరే వెళ్ళి నా మాట విని పలకరించి రండి అని అంటుంది. అప్పుడు నాగరాజు, అయితే సరే నువ్వు చెప్తున్నావని ఈ ఒక్కసారి వెళ్తాను, అక్కడ ఏమైనా నాకు అవమానం జరిగితే ఇంకెప్పుడు వెళ్ళను. అలా నాగరాజు సులోచన పోరు పడలేక గిరిధర్ ఉన్న ఇంటికి వెళతాడు. గిరిధర్ కూతురు నాగరాజుని చూడగానే ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తుంది. ఆ పాప ఏడవడం చూసి లోపలి నుండి నాగరాజు పరిగెత్తుకుని వచ్చి చూస్తే చూడగానే అక్కడ తన తండ్రి కనిపిస్తాడు. ఆ పాపకి ఏదో విధంగా నచ్చచెప్పి, ఈ బూచోడిని నేను బయటికి పంపిస్తాను, నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని నచ్చజెప్పి లోపలికి పంపిన తర్వాత తన తండ్రితో ఇలా మాట్లాడతాడు. ఒరే గిరిధర్, ఎలా ఉన్నావురా, ఎన్ని సంవత్సరాలైందిరా నిన్ను చూసి, నిన్ను అమ్మ చూడాలని అంటుందిరా అని అనగానే, ఏదో విధంగా నేనెక్కడున్నానో కనిపెట్టి తగలెడతావు కదా, నీ నుండి తప్పించుకోలేక చస్తున్నాను నాన్న. చూసావు కదా నా కూతురు కూడా ఎంత భయపడుతుందో నిన్ను చూసి. రావద్దు అంటే నీకు అర్థం కాదు. అమ్మతో చెప్పు ఇంకెప్పుడు నిన్ను ఇక్కడికి పంపవద్దు అని, ఇక వెళ్ళు, ఇంకెప్పుడు ఇటువైపు రావద్దు అని అవమానించి పంపిస్తాడు గిరిధర్. నన్ను కలవడానికి కూడా ప్రయత్నం చేయవద్దు అనేసరికి ఆ అవమానంతో నాగరాజు ఇంటికి చేరుకొని జరిగిందంతా భార్యతో వివరిస్తాడు. నా మాట పట్టించుకోకుండా వెళ్ళు వెళ్ళు అన్నావు, ఇప్పుడు చూడు అక్కడ వాడు వెళ్ళినందుకు ఎంత బాధపడుతున్నాడో, నువ్వు చూడాలని అంటున్నావు కదా, ఇక నువ్వే వెళ్ళొచ్చు కదా ఒకసారి. నీకు ఇంత అవమానం జరిగిన తర్వాత ఇక నాకు కూడా అక్కడికి వెళ్ళాలని లేదయ్యా, ఇంకెప్పుడు వాడి ప్రస్తావన ఇక్కడ తీసుకురావద్దు. వాడు రావాలనుకుంటే వాడే వస్తాడులే, ఇక మనం మాత్రం అక్కడికి వెళ్ళవద్దు అని అంటుంది సులోచన. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత గిరిధర్ తన స్నేహితుడిని కలవడానికి సురేష్ దగ్గరికి వెళతాడు. ఏరా గిరిధర్, చాలా రోజులైంది, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు. ఏం లేదురా, చూసి చాలా రోజులైంది కదా, ఒక్కసారి చూసి వెళదామని వచ్చాను అంతే అని అంటాడు. ఇంకేంట్రా విశేషాలు అని అడుగుతాడు. నన్ను చూడడానికి వచ్చావు బానే ఉంది, కానీ మీ అమ్మా నాన్నని చూడడానికి వెళ్ళావా? మీ నాన్న నిన్ను చూడాలని అంటే నేనే నువ్వెక్కడున్నావో చూపించింది. నీకు కనీసం పెళ్లి జరిగిన విషయం కూడా వారికి తెలియదంటున్నారా? ఇంతకీ వారిని కలిశావా లేదా అని అడుగుతాడు సురేష్. వెంటనే గిరిధర్ ఇలా అంటాడు, లేదురా, మా నాన్నని కలవడం అంటే నాకు ఇష్టం లేదు. నాకు చిన్నప్పటి నుండి మా నాన్న అంటే ఇష్టం లేదు. అంటే నువ్వు ఇంకా మారలేదన్నమాట. నువ్వు మారావు అనుకోవడం నా బుద్ధి తక్కువ. మీ నాన్నకు ఆ కన్ను లేకపోవడం ఒక్కటే లోపం. మరి ఆయన పంపించిన డబ్బుతోనే కదా నువ్వు చదివి పెద్దవాడివయ్యావు. ఈరోజు నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు అంటే దానికి కారణం మీ నాన్న. మీ నాన్న పెట్టిన భిక్షే. నేను చూసుకుందామనుకున్నా కూడా నాకు తల్లిదండ్రులు లేరు. ఉన్న నీకు వారి విలువ అర్థం కావటం లేదు. ఈ వృద్ధాప్యంలో నీ అవసరం వారికి ఎంతైనా ఉంది. నువ్వు నన్ను చూడాలంటే ముందు మీ అమ్మా నాన్నలను కలిసిన తర్వాతే ఇక్కడికి రా, లేదంటే ఇక మీదట నీ మొహమే నాకు చూపించకు. అలా బుద్ధి తెచ్చుకున్న గిరిధర్ అమ్మా నాన్నలను కలవడానికి వారి ఇంటికి వెళతాడు. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? మిమ్మల్ని చూడాలని ఇక్కడికి వచ్చాను. నేను బాగానే ఉన్నాను నాయనా. నీకు పెళ్ళయి ఒక కూతురు కూడా ఉందంట కదరా, నువ్వు ఒక్కడివే రాకపోతే వాళ్ళని కూడా పిలుచుకొని రావచ్చు కదా, నేను చూసినట్టుంటుంది అని అనగానే, వారిని ఇక్కడికి తీసుకురావడం ఏంటమ్మా, మీరే నా దగ్గరికి వచ్చేయండి, నాన్నతో చెప్పు ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని. అవును, నాన్న ఎక్కడికి వెళ్ళాడు, కనబడడం లేదు అని అడుగుతాడు గిరిధర్.
ఇంకెక్కడ నాన్నగారయ్యా, నీ దగ్గర నుండి వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాతే చనిపోయాడు. నీకు ఆ విషయం చెబుదామంటే నాకు ఆ ఇల్లు కూడా తెలియదు, మీ స్నేహితులు కూడా నాకు ఎవ్వరూ తెలియదు. ఇక చేసేది లేక ఆ కార్యక్రమాలన్నీ నేనే చేశాను. అయ్యో, ఎంత పని జరిగిందమ్మా. నేను ఆయన్ని బ్రతికి ఉన్నన్ని రోజులు అసహించుకున్నాను. ఇప్పుడు తప్పు తెలుసుకునేసరికి నాన్నగారే లేరు. నువ్వు అంతలా మీ నాన్నగారిని అసహించుకునే దానికి కారణం ఆయనకి ఒక కన్ను లేకపోవడం కదరా. అసలు ఆ కన్ను ఎలా పోయిందో నీకు తెలుసా అని తన తల్లి చెబుతుంది. కన్ను నాన్నగారికి పుట్టినప్పటి నుండి లేదు కదమ్మా అని అనేసరికి, అది కాదురా, ఒకరోజు మన ఇంటి ముందు పిల్లలందరూ కలిసి గూటి బిళ్ళ ఆడుతున్నారు. అప్పుడు నువ్వింకా చంటి పిల్లవాడివి. నీకు ఆ గూటి బిళ్ళ తగిలి ఒక కన్ను పూర్తిగా దెబ్బతినింది. అది ఆస్పత్రిలో చూపిస్తే ఆ కన్ను ఇక తిరిగి రాదు అని చెప్పారు. ఎవరైనా కన్ను దానం చేస్తే ఆ కన్ను మళ్ళీ పెట్టవచ్చు అని డాక్టర్లు చెప్పేసరికి మీ నాన్నగారు ఆ 2 కళ్ళలో ఒక కన్ను నీకు ఇచ్చారా. ఇక ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదని నా దగ్గర మీ నాన్నగారు మాట తీసుకున్నారు కాబట్టి ఈ విషయం నీకు ఇంతవరకు తెలియనివ్వకుండా దాచాము. ఇప్పుడు ఆయన లేడు కనుక నీకు ఈ విషయం చెప్పాల్సి వచ్చింది అని అనగానే, నాన్న పట్ల నేను ఎంత మూర్ఖంగా వ్యవహరించానో నాకు ఇప్పుడు అర్థమైంది అని తప్పు తెలుసుకున్న గిరిధర్ పశ్చాత్తాపంతో తనతో పాటు తన తల్లిని తీసుకెళ్లి అప్పటి నుండి ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఈ కథను బట్టి బాబాగారు ఏం చెబుతున్నారంటే, మన జీవితంలో శాశ్వతమైన బంధం అంటూ ఉంది అంటే అది మన తల్లి తండ్రులే. వారిని గొప్పగా చూసుకోవాలి. దైవంతో సమానంగా వారిని భావించి వారు మనల్ని ఏ విధంగా పెంచి పెద్ద చేశారో, మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టారో దానిని మనం గుర్తుంచుకోవాలి. ఆ రుణాన్ని మనం ఎన్ని జన్మలెత్తినా కూడా మరవలేము. కోటిలో ఒక్కరికి దక్కే ఇంత గొప్ప అదృష్టం ఎవరు కాదనుకుంటారు. తల్లిదండ్రుల సేవ మహా గొప్పది. వాళ్లకు ఇవ్వవలసిన మర్యాదలు తప్పకుండా ఎలాంటి లోటుపాట్లు లేకుండా జీవిత కాలం వారికి రుణపడి మనం సేవలు చేసుకోవాలి అని చెప్పి బాబాగారు ఈ కథని అందించారండి. దయచేసి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఉన్నవారందరూ వారిని బాగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. జీవిత కాలం వారికి రుణపడి ఉండండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. బాబా గారి మీద గౌరవంతో 10 మందికి ఈ వీడియోని అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.